ఏపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. రాజకీయ నాయకులపైన ఫోన్ ట్యాపింగ్ జరపడానికి ప్రధాన సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అని విమర్శించారు. ఇక ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఇక మా సంబంధాలను కూడా భూతద్దంలో చూపించారని ఆరోపించారు. దీనిపైన సమగ్ర విచారణ కూడా జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో వచ్చినటువంటి చిన్న చిన్న సంబంధాలను కూడా చెడుగా ముఖ్యమంత్రి గారు చెప్పి దూరం చేశాడు. అందరు రాజకీయ నాయకులు అందరి మీద నిఘా పెట్టాడు. తనకు నచ్చిన వాళ్ళకి నిఘా పెట్టి చెప్పడు. తనకు నచ్చకపోతే చిన్న చిన్న విషయాలు మానవ సంబంధాలు కూడా వాళ్ళతో కలిసి కాఫీ తాగడం అనేది కూడా చాడీగా చెప్పేవాడు. చెప్పి ఆయన్ని స్పాయిల్ చేసి ఆయన పంపించాడు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు. చిన్న చిన్న మానవ సంబంధాలు లేకుండా అవతల పార్టీలో ఉంటే అవతల వేరే కులం అయితే మాట్లాడుకుంటామా?